ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాని సరఫరా సంక్షోభం వల్ల ఎరువులు, ప్లాస్టిక్, టెక్ సెక్టార్స్ ఇవన్నీ కూడా బాగా ప్రభావితం అయ్యాయి. దీని వల్ల ఇవి ఎందుకు ఇంపాక్ట్ అయ్యాయి అంటే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే? మనకి ఎక్కువ సార్లు ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ అనగానే పెట్రోల్, డీజిల్ మనం డైరెక్ట్ కన్జ్యూమ్ అదే చేస్తాం కాబట్టి ఎక్కువ మంది అవే అనుకుంటామండి. బట్ దాని ప్రాసెస్లో చాలా సబ్ ప్రొడక్ట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్, డీజిల్, మనం ఏవిగేషన్ ఫ్లూయిల్ చూసుకున్నాం అనుకోండి, వాటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషను, లాజిస్టిక్ అంటే కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎఫ్ఎంజీసీ, అగ్రికల్చర్ సెక్టార్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు డీజిల్ ఇవి వాడతారు కాబట్టి, అండ్ ఫ్లైట్స్కి ఈ ఫ్లూయిల్స్ వాడతారు కాబట్టి. రెండోది, ఈ పెట్రోకెమికల్స్ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే బై ప్రొడక్ట్స్ పెట్రోకెమికల్స్ బయటకు వస్తాయి. దాన్ని పాలిపెప్టైడ్స్ అంటారు, పాలిమర్స్ అంటారు. ఆ పాలిమర్స్ నీకు పీవీసీ పైప్స్లో అండ్ ప్యాకేజింగ్లో, టెక్స్టైల్స్లో, పెయింట్స్లో అండ్ టైర్ ట్యూబ్స్ వాటిల్లో అండ్ గమ్ వాటిల్లో అండ్ ఫార్మా ఏపీఎల్ వీటిలో వాడుతుంటారు అనమాట. కాబట్టి పాలిమర్స్ రేట్ పెరగడం వల్ల ఈ సెక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ కాబోతున్నాయి. అంటే ఎక్కడో గల్ఫ్లో ఈ హార్మోజ్ ఎఫెక్ట్ వల్ల ఇండియాలో ఉన్న పెయింటింగ్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, పైపుల ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ టెక్స్టైల్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అలాగే గ్యాస్ లేకుండా యూరిక్ యాసిడ్, అమోనిక్ యాసిడ్ ఇలాంటి తయారు చేయలేరు. ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ఫర్టిలైజర్స్ కావాల్సిన ఈ రా మెటీరియల్ అంత రేటు పెరిగిపోద్ది. అండ్ ఊహించుకోండి, ఒక 7-8 ఏళ్ల క్రితం పక్కన శ్రీలంకలో అంటే న్యాచురల్గా ఎరువులు వేసుకొని పంటలు పండిద్దామని చెప్పేసి వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేశారు. దాంతో ప్రొడక్టివిటీ డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 70% డ్రాప్ అయింది ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడింది. జనం మొత్తం ఎదురు తిరిగి రోడ్ల మీదకి వచ్చేసి లాస్ట్కి ప్రెసిడెంట్నే వాళ్ళ దేశంలో జల్లగొట్టేశారు. అంటే దాన్ని బట్టి ఊహించుకోండి, ఫర్టిలైజర్స్ ఒక కంట్రీకి ఎంత బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయో. అది కనుక తగ్గిందనుకోండి అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అది తగ్గిందనుకోండి ఆహార భద్రత ఉండదు, ఇంకా అన్ని రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెట్టడం దాని కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తారు, వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచేసరికి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకదాని నుంచి చాలా దూరం పోతుంది అనమాట. అందుకని అగ్రికల్చర్ ఇండియా లాంటి కంట్రీస్ అయితే పట్టుకు చాలా ఇంపార్టెంట్. అందులో వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వీటన్నిటి తోడు ఈ గల్ఫ్ కంట్రీల్లో ఇండియా వాళ్ళు ఎన్ఆర్ఐ లాగా సెటిల్ అయింది ఎక్కువ మంది, 1 కోటి మంది దాకా దగ్గరగా. అందరూ అనుకున్నట్టు అమెరికా కాదు అండ్ యూరప్ కాదండి, గల్ఫ్ రీజన్లో 1 కోటి మంది దాకా ఉన్నారండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాకి పంపించే డబ్బులే 1000 కోట్లలో ఉంటుంది. ఆ రెమిటెన్స్ అన్నీ ఆగిపోతాయి కదా. ప్లస్ ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అని వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ఏం రావు కదా. దాన్ని వాళ్ళు మళ్ళీ క్రూడ్ రేట్లు పెరుగుతాయి కదా, రూపాయి వీక్ అవడం వల్ల ఇంపోర్ట్స్ కాస్ట్లు ఇంకా పెరుగుతాయి కదా, అప్పుడు ట్రేడ్ డిఫిసిట్ పెరుగుతుంది కదా. అంటే కంట్రీకి ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుందో మీరు చూసుకోండి. రెండోది, ఈ ఎంఆర్ఐ మిషన్స్ వాటి లోపల హీలియం గ్యాస్తో ఫిల్ చేస్తారు వాటిని. ఇప్పుడు ఆ గ్యాస్ హీలియం తయారయ్యేది ఖతర్లో అండి. ఆ హీలియం గ్యాస్ ఆగిపోతే ఎంఆర్ఐ మిషన్లు ఆగిపోతాయి. ఎక్కడో అంటే మెడికల్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని నుంచి. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు దాన్ని వాడినప్పుడు కూడా హీలియం వాడతారు. అంటే సెమీ కండక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కొరియన్ మార్కెట్లు ఈ మధ్య దారుణంగా పడ్డాయి. అంటే ఎక్కడో గల్ఫ్ ఏరియాలో క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే ఇటు ఐటీ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది హీలియం లేకపోవడం వల్ల ఆ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. అండ్ ఎరువులు లేకపోవడం వల్ల అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎంటైర్ ఏషియన్ మార్కెట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. పెట్రోకెమికల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రా మెటీరియల్ కాస్ట్ అన్ని పెరిగి ఫ్యాక్టరీలు అన్ని ఆగిపోతున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి హబ్ మ్యానుఫ్యాక్చరింగ్కి. వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేస్తే తప్ప వెస్ట్రన్ కంట్రీస్కి ఏమి వెళ్ళవు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఎకానమీ మొత్తం ఎఫెక్ట్ అయింది అనమాట ఇప్పుడు. అందుకని స్టాక్ మార్కెట్ ఈరోజు యుద్ధం ఆగింది అనే న్యూస్ రాగానే అది మార్నింగ్ 5:30కి వాళ్ళు డిక్లేర్ చేశారు యుద్ధం ఆగింది అనే విషయం. అంతే, మార్నింగ్ నుంచి ఇంక అన్ని మార్కెట్లు ఒక్కసారిగా వాళ్ళు ఎంత ఆనందం అంటే 4 to 5% పెరిగింది ఒక్కరోజుకి. దాన్ని బట్టి మీరు ఊహించండి ఎంత పెయిన్ గ్రోత్ అవుతుంది ఎకానమీ అనేది. అందులో ఇండియా లాంటి కంట్రీస్ అయితే ఇంపోర్ట్ మీద చాలా డిపెండ్ అవుతాయి, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని ఏషియన్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అయింది దీనివల్ల. అండ్ హోప్ పర్మనెంట్ సొల్యూషన్ దీనికి దొరికిద్దని అనుకుందాం. అంటే క్రూడ్ ఆయిల్ వల్ల సార్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఏషియన్ కంట్రీస్ అంటున్నారు కదా. అవును, ఎందుకు అంత మన దగ్గరలో ఉంది కాబట్టి మనం ఎక్కువ డిపెండ్ అయ్యాం. ఇండియాకి కావాల్సిన గ్యాస్కి ఒక 70% వరకు అచ్చం ఒక ఖాతర్ మీద డిపెండ్ అవుతాం మనం. ఇప్పుడు ఆ ఖాతర్ ఎఫెక్ట్ అయింది కదా, సో మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం. దానికి ఇమీడియట్ రీప్లేస్మెంట్ దొరకదు కదా, ఇంకా దానికి ఇమీడియట్ రీప్లేస్మెంట్ దొరకదు, చాలా టైం పడుతుంది అనమాట అది.
అందుకని దూరంగా ఉన్న అమెరికా వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు, బట్ రేట్లు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. 35% పెరిగింది అమెరికాలో పెట్రోల్ డీజిల్ రేట్స్. అంటే కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళకంటే ఓన్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ అవ్వరు దీనంతగా. బట్ ఏసీ అయితే బాగా ఎఫెక్ట్ అయింది. అందులో జపాన్ వాళ్ళు 95% ఆయిల్ అండ్ గ్యాస్కి దీని మీద డిపెండ్ అవుతారు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. మనం 89% డిపెండ్ అవుతాం, మనం ఎఫెక్ట్ అయ్యాము. అండ్ ఏషియన్ కంట్రీస్ మొత్తం దగ్గరలో ఉంది కాబట్టి గల్ఫ్ ఏరియా, మనం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాము. అండ్ వేరే కంట్రీలు ఎవరైతే డైవర్సిఫై చేస్తారో వాళ్ళు తక్కువ ఎఫెక్ట్ అయ్యారు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా తక్కువ అంటే రేటు పెరగకుండా వెల్గా మేనేజ్ చేసినట్టు ఇండియా వాళ్ళే. మన మీద బటన్ పడలేదు కాబట్టి మనం ఇంకా రేట్లు అంతే వస్తున్నాయి కాబట్టి మనకు పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ వరల్డ్లో చాలా కంట్రీస్లో 100% కూడా పెంచిన కంట్రీస్ ఉన్నాయి ఈ క్రూడ్ రేట్లు అన్నింటినీ. మొత్తానికైతే ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ జరిగింది ఈ హార్మూజ్ జలసంధి నుంచి అండి. అండ్ 2 వారాల్లో ఖచ్చితంగా దాని సొల్యూషన్ పాయింట్అవుట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బ్రేక్ అంటున్నారు కదా సార్ వార్, మరి ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ ప్రభావం ఇంపాక్ట్ అంతా రీసైకిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అది క్లియర్ చేస్తే అక్కడి నుంచి షిప్లు పోవటానికి 1 మంత్ టైం పట్టింది. అక్కడి నుంచి ఆ షిప్లు ఏసియాకి రీచ్ చేయడానికి 1 మంత్ పట్టింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి అది ముందు క్లియర్ అవ్వడానికి టైం పట్టింది 2 వారాలు. అవి మళ్ళీ మన ఏషియన్ మార్కెట్ రీచ్ అవడానికి 1 మంత్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఖాళీ చేసిన షిప్లు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెళ్తే ఫిల్లింగ్ కోసం అది పోవడానికి మళ్ళీ 10-15 డేస్ పడుతుంది. అక్కడ మళ్ళీ పాడైపోయిన ఫ్యాక్టరీలు బిగిన్ అవ్వాలి కదా ముందు, అవన్నీ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే మళ్ళీ మాక్సిమం ప్రొడక్టివిటీ ఇంత ముందులాగా రావాలి అనుకుంటే ఇట్ మే టేక్ 6 months టైం ఈజీగా పట్టింది. అందుకని స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుంటూ బయలుదేరుతాయి అనమాట. అందుకని దాని గుడ్ న్యూస్ ఉంది కాబట్టి ఇక ఫ్యూచర్లో సప్లైస్ అండ్ డిస్టర్బెన్స్ ఉండవు అని చెప్పేసి ఈ రోజే మూవ్ అయినాయి. కానీ నిజం చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి సప్లైలో పెద్ద తేడా ఉండదు. బట్ సైకలాజికల్గా అన్సర్టనిటీ లేదు కాబట్టి నువ్వు ఎక్కువ రేటుకి అమ్మలేవు కాబట్టి ప్రైస్ డ్రాప్ అయినాయి. లైవ్లో 20% దాకా డ్రాప్ అయినాయి క్రూడ్ ఆయిల్ ప్రైస్ వరల్డ్ వైడ్గా ఈ రోజు. బట్ దాని అర్థం ఈ రోజు సడన్గా వచ్చి క్రూడ్ వచ్చి పడిందనేం కాదు, ఫ్యూచర్లో అవైలబిలిటీ పెరగబోతుంది అని ఒక రీజన్తో అనమాట. బట్ ఒరిజినల్గా పాతది రికవరీ కావడానికి మాత్రం ఇట్ టేక్ 3 to 6 months దాకా పట్టింది. ఎందుకంటే ఒక షిప్ బయలుదేరితేనే 1 month పట్టింది రావడానికి, మళ్ళీ పోవడానికి 1 month పడుతుంది. ముందు అక్కడున్న బ్లాక్ అయ్యింది మొత్తం క్లియర్ అవ్వడానికే నీకు 1 month పడుతుంది. హోప్ ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఎండ్ అనమాట. ఈ 2 weeksలో డిస్కస్ చేసుకుంటే పర్మనెంట్గా దాన్ని బట్టి మనకు అర్థం ఉంది ఇది పర్మనెంట్ సొల్యూషనా మళ్ళీ ఏమన్నా డిజగ్రిమెంట్ వస్తుంది అనేది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా అయితే పెద్ద అంటే ఒక చిన్న దేశం అమెరికా వాటితో ఎలా గేమ్ ఆడాలో నేర్పింది అనమాట. అంటే ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇది ఒక కొత్త యుద్ధం, దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే జియోగ్రఫీ అడ్వాంటేజ్ కనుకుంటే ఎలాంటి దేశాన్ని గడగలాడించవచ్చు అని చెప్పేసి ఇరాన్ ప్రూవ్ చేస్తుంది. అంత చిన్న దేశం అయి ఉండి కూడా అంత చుట్టూ అన్ని కంట్రీస్ యుద్ధం చేసుకుంటూ కూడా నిలబడింది. ఇది ఒక గుడ్ లెసన్ అన్నమాట వరల్డ్ స్ట్రాటజీస్ మెజర్ చేయడం కోసం. అండ్ బట్ ఎనీహౌ మనకైతే మాత్రం యుద్ధాలు ఏం జరగకూడదు, క్రూడ్ సప్లై ఉండాలని కోరుకుందాం. అండ్ ఎకానమీ త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే ఈ బ్రేక్ వెనకాల ట్రంప్ ప్లాన్ ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా సార్? గతి లేక అని చెప్తాను నన్ను అడిగితే. ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు విక్టరీ డిక్లేర్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. అండ్ February 29th కన్నా ముందు ఉన్న స్టేటస్ తేలేరు ఇప్పుడు కూడా వాళ్ళు, ఇంకా తేలేదు అది ఆల్రెడీ డామేజ్ జరిగిపోయింది. అంటే ప్రపంచంలో అమెరికాకు ఉన్న సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు పైగా హార్మూజ్ జలసంధి వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుద్ది. రేపటి నుంచి వాళ్ళు టోల్ గేట్లో పెట్టేసి 18 కోట్లు వసూలు చేస్తాను ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఈచ్ షిప్ మీద. అది పర్మనెంట్గా జీవితకాలం. అమెరికా వాళ్ళకి ఈ క్రూడ్తో సంబంధం లేకపోవచ్చు, బట్ ఏషియాకి అయితే కావాలి కదా. అంటే ఇప్పుడు ఏషియా వాళ్ళు ఈచ్ షిప్కి 18 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు టాక్స్లో కూడా ఇరాన్ మిలిటరీ దగ్గరుండి ఆ పనులు చూసుకుంటుంది అక్కడ. ఆ హక్కు అంటే లిటరల్లీ ఆ హక్కు వాళ్ళకి ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జలసంధుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్న టోల్ గేట్స్ ఉన్నాయి, బట్ ఎప్పుడు మ్యాన్ మేడ్ కెనాల్స్ అయితేనే, అది న్యాచురల్ కెనాల్, దానికి వాళ్ళు ఎందుకు వసూలు చేయాలి? అందుకని ఇష్యూ ఇంతటితో అవ్వలేదు. ఇంకా రేపు టాక్స్ కూర్చొని అది తెచ్చుకుంటేనే మనకు ఐడియా వస్తుంది అనమాట. మొత్తానికైతే మార్కెట్లో వినిపిస్తుంది ఏంటంటే దాని మీద పెత్తనం ఇరాన్కే ఉండాలి అని, ఇరాన్ వైపు ఇరాన్, ఒమెన్ వైపు ఒమెన్ వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి ఉంటున్నారు. ఇద్దరు కలిసి టోల్ గేట్స్ అయితే పెడతానికి ప్లాన్ చేస్తున్నట్టు విన్నాను. ఇన్ కేసు వాళ్ళు కనుక టోల్ గేట్స్ ప్లాన్ చేస్తే కనుక పక్కనున్న గల్ఫ్ కంట్రీస్ ఏం ఒప్పుకోవు. అందుకని ఇష్యూ అంత ఈజీగా సార్ట్అవుట్ అవ్వదు. అండ్ ఏమో ఈ టాక్స్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇంకొక వాదన ఏంటంటే అక్కడ టోల్ గేట్ పెట్టి వచ్చే డబ్బులతోటి ఇరాన్లో డామేజ్ అయినా, యుద్ధం వల్ల డామేజ్ అయినా వాటిని రిపేర్ చేసుకుంటారు కూడా అంటున్నారు. బట్ ఏదైనా కావచ్చు, అలాంటి ఏదైనా జరిగితే మాత్రం మళ్ళీ ఆయిలిటీ అంతకంత ఎఫెక్ట్ అవుతుంది. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.